అందరికీ నమస్కారం. ఇంట్రాడే ట్రేడింగ్ వినడానికి చాలా బాగుంటుంది కదూ, కానీ వాస్తవానికి ఇదొక నంబర్ల గేమ్ కాదు. అచ్చంగా ఇదొక యుద్ధభూమి. సరైన ఆయుధాలు, పక్కా ప్లాన్ లేకుండా మైదానంలోకి దిగితే పరాజయం తప్పదు. అందుకే ఈ సెషన్లో ఒక అద్భుతమైన క్రమశిక్షణతో కూడిన బ్లూప్రింట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. హౌ టు సెలెక్ట్ స్టాక్స్ ఫర్ ఇంట్రాడే ట్రేడింగ్, అలాగే ఖచ్చితమైన స్టాక్ సెలెక్షన్ ఫర్ ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీని ఈ విశ్లేషణ ద్వారా డీకోడ్ చేద్దాం. రండి, ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి దూసుకెళ్దాం. ఈరోజు మనం కవర్ చేయబోయే ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. ముందుగా ఇంట్రాడే రియాలిటీ చెక్, ఆ తర్వాత ముందు రోజు ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఫస్ట్ డే మూవర్స్ని గుర్తించడం, ఆపై మన బ్రహ్మాస్త్రం లాంటి ఏటీపీ స్ట్రాటజీ, రిస్క్ అండ్ రివార్డ్ మేనేజ్మెంట్, మరియు ఫైనల్గా మార్కెట్ ట్రెండ్తో ఎలా ట్రేడ్ చేయాలి అనేది చూద్దాం. ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా వేలాది స్టాక్స్ నుంచి పర్ఫెక్ట్ ట్రేడ్స్ను ఎలా ఫిల్టర్ చేయాలో అర్థం చేసుకుందాం. సెక్షన్ 1, ఇంట్రాడే రియాలిటీ చెక్. ముందే అనుకున్నాం కదా, ఇదొక రణరంగం లాంటిదని. ఇక్కడ ఆ 5 గంటల పాటు సర్వైవ్ అవ్వాలంటే గుడ్డిగా ఊహించి ట్రేడ్ చేయడం మానేయాలి. ఒక ఖచ్చితమైన వ్యూహం మాత్రమే మనల్ని ఇక్కడ కాపాడుతుంది. ఈ కోట్ గమనించండి. ఒక చిన్న తప్పు భారీ మూల్యం చెల్లించేలా చేస్తుంది. సంక్లిష్టమైన సిస్టమ్స్ విఫలమవుతాయి, సరళమైన క్రమశిక్షణగల మార్గాలు మాత్రమే నిలబడతాయి. అవును, ఇక్కడ ఎమోషన్స్కి చోటులేదు. చిన్న తప్పు చేసినా మన క్యాపిటల్ మొత్తం ఆవిరైపోతుంది. కాబట్టి మన లక్ష్యమేంటంటే కాంప్లెక్స్ సిస్టమ్స్ వైపు వెళ్లకుండా చాలా సింపుల్గా ఉండే పద్ధతిని క్రమశిక్షణతో ఫాలో అవడం. సెక్షన్ 2, ముందు రోజు ప్రిపరేషన్. ఇక్కడో పెద్ద అపోహ ఉందండి. చాలామంది ఏమనుకుంటారంటే ఉదయం మార్కెట్ ఓపెనింగ్ బెల్ మోగగానే మన ట్రేడింగ్ మొదలవుతుందని. ఓహో, కాదు. అసలైన గేమ్, విజయమంతా కూడా ముందు రోజు రాత్రే ప్లాన్ చేయబడుతుంది. ఈరోజనేది నిన్నటి రోజుకి కొనసాగింపు మాత్రమే. ట్రేడింగ్లో ఏ రోజూ దానంతటది సపరేట్గా ఉండదు. ఒక స్టాక్ యొక్క మూమెంటం గడిచిన 48 గంటల్లో అది ఎలా ప్రవర్తించింది అనేదానిపైనే ఆధారపడి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే నిన్న ఎక్కడైతే స్టాక్ ఆగిందో దాదాపుగా అక్కడ్నుంచే ఈరోజు కథ మొదలవుతుంది. మరి మన హోంవర్క్ ఏంటి? ముందు రోజు సాయంత్రం మార్కెట్ క్లోజింగ్ డైరెక్షన్ ఏంటో చూడాలి. ఏ సెక్టర్స్ అదరగొట్టాయో గమనించాలి. ముఖ్యంగా నిన్నటి టాప్ గెయినర్స్, అలాగే టాప్ లీజర్స్ ఎవరనేది ఫిల్టర్ చేయాలి. ఇలా భారీ కదలికలు చూపించిన ఒక 20-30 స్టాక్స్తో మన వాచ్లిస్ట్ ముందుగానే రెడీగా పెట్టుకోవాలి. సెక్షన్ 3, ఫస్ట్ డే మూవర్స్ని గుర్తించడం. సరే, ఇప్పుడు మన దగ్గర ఒక పెద్ద లిస్ట్ ఉంది కదా, దాన్ని ఇంకా ఫిల్టర్ చేసి అసలైన ఆణిముచ్చటాలను ఎలా పట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ డే మూవర్ అంటే క్రితం ట్రేడింగ్ రోజున సరికొత్తగా అప్ ట్రెండ్ లేదా డౌన్ ట్రెండ్ను మొదలుపెట్టిన స్టాక్ అన్నమాట. మార్కెట్లో ఒక ట్రెండ్ మొదలైతే అది కనీసం 2 లేదా 3 రోజుల పాటు ఉంటుంది కదా. అంటే ఆ ట్రెండ్ మొదలైన 2వ రోజు మనం ఎంట్రీ ఇస్తే మన సక్సెస్ రేట్ అమాంతం పెరిగిపోతుందన్నమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం, ఇప్పటికే అలసిపోయిన స్టాక్స్ను వదిలేయాలి. అవును, ఒక స్టాక్ 4-5 రోజుల నుంచి ఒకే డైరెక్షన్లో వెళ్తుంటే అందులో ఇక దమ్ము అయిపోయినట్లే. వాటిని తీసి పక్కన పెడితే ఫైనల్గా మనకి ఒక 3-5 ఫ్రెష్ స్టాక్స్ మాత్రమే మిగులుతాయి. అవే మన టార్గెట్స్. సెక్షన్ 4, ద ఏటీపీ ఎగ్జిక్యూషన్ స్ట్రాటజీ. నిన్నటి హోంవర్క్ అంతా అయిపోయింది. ఇప్పుడు అసలు ట్రేడింగ్ మార్నింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనకు కావాల్సింది ఓపిక, అలాగే పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్. ఈ టైమ్ లైన్ను కొంచెం జాగ్రత్తగా గమనించండి. ముందు రోజు రాత్రి ఫస్ట్ డే మూవర్స్ను కనిపెట్టాం. ఇక ఉదయం 9:15కి జస్ట్ గమనించండి మాత్రమే, ట్రేడ్ అస్సలు చేయొద్దు. ఇదొక గోల్డెన్ రూల్ అండి. మార్కెట్ ఓపెన్ అయిన మొదటి 45 నిమిషాలు వాలటాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఉదయం 10 గంటల వరకు కేవలం వాచ్ చేయాలి. ఆ తర్వాతే ఏటీపీని చెక్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. కరెక్ట్గా ఉదయం 10 గంటలకి ఈ ఏటీపీ ఎగ్జిక్యూషన్ ప్రోటోకాల్ను వాడాలి. మనం కొనుగోలు చేయాలనుకున్న స్టాక్ అంటే బై లిస్ట్లో ఉన్నది ఖచ్చితంగా యావరేజ్ ట్రేడెడ్ ప్రైస్, అదేనండి ఏటీపీకి పైన ట్రేడ్ అవుతుండాలి. అదే సెల్ లిస్ట్లో ఉన్న స్టాక్ అయితే ఏటీపీకి కింద ట్రేడ్ అవుతుండాలి. కన్ఫ్యూజన్ అస్సల్లేదు. ఇదొక క్లియర్ కట్ బైనరీ రూల్ అంతే. ఒక్కసారి ఎంట్రీ తీసుకున్నాక దాన్ని మేనేజ్ చేయడం చాలా కీలకం. 45 నిమిషాల స్టెబిలిటీ వచ్చాకే ఎంట్రీ తీసుకున్నాం కదా, ఇప్పుడు సేఫ్టీ నెట్ వేసుకోవాలి. స్టాప్ లాస్ను ఎక్కడో గాలిలో పెట్టకూడదు సుమా. ముందు రోజున్న స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఎక్కడుందో చూసి ఖచ్చితంగా అక్కడే సెట్ చేయాలి. అలాగే మన రిస్క్ టు రివార్డ్ రేషియో మనకు అనుకూలంగా ఉందో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. సెక్షన్ 5, రిస్క్ అండ్ రివార్డ్ మేనేజ్మెంట్. కొత్తగా మార్కెట్కొచ్చేవాళ్లు బోర్లా పడేది ఇక్కడే.
అదే ఒక పెద్ద ఎమోషనల్ ట్రాప్. సింపుల్గా చెప్పాలంటే గ్రీడ్ లేదా అత్యాశ. 100% రిటర్న్స్, ఒక్క రోజులోనే క్యాపిటల్ డబుల్ అయిపోవాలి. ఇంట్రాడే అనగానే చాలామంది మైండ్లో రన్ అయ్యేది ఇదే. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇది పూర్తిగా అవాస్తవం, అంతే దారుణమైన ట్రాప్. మార్కెట్ అనేది డబ్బులు డబుల్ చేసే క్యాసినో కాదు. మరి రియాలిటీ ఏంటి? 2.5%. అవును, రోజుకు 2 నుండి 5% టార్గెట్ పెట్టుకోవడం అనేది ప్రాక్టికల్. పర్ఫెక్ట్ స్టాక్ ఎంచుకుని ఈ చిన్న టార్గెట్తో వెళ్తే అది మనం స్థిరంగా మార్కెట్లో నిలబడేలా చేస్తుంది. ఒక్కసారి ఈ రియాలిటీ చెక్ చూడండి. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకు సంవత్సరానికి వచ్చేది 7%. అదే క్రమశిక్షణతో ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే రోజుకు 2 నుండి 5% వస్తోంది. అంటే ఒక సంవత్సరంలో వచ్చే లాభాన్ని కేవలం 1-2 రోజుల్లో తీస్తున్నామన్నమాట. ఇది ఏమాత్రం చిన్న అచీవ్మెంట్ కాదండోయ్, చాలా పెద్ద విజయం. సెక్షన్ 6 మార్కెట్ ట్రెండ్తో ట్రేడింగ్. మన దగ్గర బై లిస్ట్ ఉంది, సెల్ లిస్ట్ ఉంది. దేన్ని ఎప్పుడు వాడాలి అనేది అత్యంత పవర్ఫుల్ అయిన ఈ రూల్ డిసైడ్ చేస్తుంది. ట్రేడింగ్ అనేది గాలి వీచే దిశలో గాలిపటం ఎగిరేయడం లాంటిది. గాలికి ఎదురుగ్గా గాలిపటం ఎగిరేయాలని చూస్తే ఏమవుతుంది? కింద పడిపోతుంది. ఇక్కడ కూడా అంతే. మార్కెట్ బ్రాడ్ ట్రెండ్కి వ్యతిరేకంగా వెళ్తే మన స్టాప్ లాస్ హిట్ అవ్వడం 100% ఖాయం. గాలితో పాటు ప్రయాణించడం అంటే ఇదే. ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ అప్వర్డ్లో లేదా పైకుంటే మనం కేవలం బై లిస్ట్ స్టాక్స్పై మాత్రమే ఫోకస్ చేయాలి. అదే మార్కెట్ ట్రెండ్ డౌన్వర్డ్ లేదా కిందకుంటే అప్పుడు కేవలం సెల్ లిస్ట్ స్టాక్స్లోనే అవకాశాలు వెతకాలి. మార్కెట్ డైరెక్షన్తో పాటు మనం కూడా సింక్ అయితే ప్రాఫిట్స్ వాటంతటవే వస్తాయి. సరే, ఇప్పుడు దాకా మాట్లాడుకున్న ఈ పకడ్బందీ ఫన్నెల్ను ఒక్కసారి రీక్యాప్ చేద్దాం. 1. ముందుగా బ్రాడ్ ట్రెండ్ మరియు టాప్ మూవర్స్ను గమనించండి. 2. ఫస్ట్ డే మూవర్స్ని సపరేట్ చేయండి. 3. ఉదయం 10 గంటల వరకు ఆగి అప్పుడు ఏటీపీ చెక్ చేయండి. 4. కఠినమైన స్టాప్ లాస్తో ఎగ్జిక్యూట్ చెయ్యండి. ఒక 20 రోజుల పాటు ఈ డిసిప్లిన్ను తూచా తప్పకుండా ఫాలో అయితే మధ్యలో అప్పుడప్పుడు స్టాప్ లాస్ హిట్ అయినా సరే మంత్ ఎండ్కి ఖచ్చితంగా మంచి లాభాల్లో ఉంటాం. ఇక ఫైనల్గా ఇదంతా విన్నాక మనల్ని మనం అడగాల్సిన ప్రశ్న: తదుపరి ట్రేడ్ మార్కెట్ అనే గాలితో పాటు సాఫీగా సాగిపోతుందా, లేక దానికి వ్యతిరేకంగా అనవసరంగా పోరాడుతుందా? గుడ్డిగా గ్యాంబ్లింగ్ చేయడాన్ని మానేసి ఈరోజు మనం చర్చించుకున్న డిసిప్లిన్ ట్రేడర్స్ బ్లూ ప్రింట్ను ఫాలో అవుదాం. హౌ టు సెలెక్ట్ స్టాక్స్ ఫర్ ఇంట్రాడే ట్రేడింగ్ అనే కాన్సెప్ట్పై మరియు ఖచ్చితమైన స్టాక్ సెలెక్షన్ ఫర్ ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీపై ఈ విశ్లేషణ మీకు ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చిందని అనుకుంటున్నాను. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.